సోదరీ సోదరులారా, ఆదికాండం 3వ అధ్యాయం 4-5 వచనాలతో నేటి సందేశం ఆరంభమవుతోంది. మీ బైబిళ్లు తెరిచిపెట్టుకుని చూడండి. సర్పం స్త్రీతో అన్నది, మీరు చావనే చావరు, మీరు వాటిని తిన్న రోజే మీ కన్నులు తెరువబడతాయని, మంచి చెడ్డలను ఎరిగిన వారై మీరు దేవుళ్లలాగే ఉంటారని దేవునికి తెలుసు. మీరు నిశ్చయంగా చస్తారు అని దేవుడంటే, హవ్వ ఆ మాటను కొంచెం మార్చి మీరు చావకుండునట్లు ఆ పండు తినవద్దన్నాడు అంటుంటే, సైతానేమో మీరు చావనే చావరు అంటున్నాడు. దేవుడు చెప్పింది జరగదు అని సైతాను గట్టిగా చెప్తున్నాడు. దేవుని ప్రేమ, దేవుని సౌజన్యం అంతా ఒట్టిదే అని సైతాను దుర్బోధలు చేస్తున్నాడు. దేవుడే గనక మంచివాడైతే మీకు ఎందుకని ఇన్ని షరతులు హద్దులు పెడతాడు అని హవ్వను సైతాను నిలదీసి అడుగుతున్నాడు. దేవుడు నీతిమాలినవాడు అంటూ దుష్ప్రచారం చేస్తున్నాడు. దేవుని పరిశుద్ధతను ప్రశ్నిస్తున్నాడు. మీరిద్దరూ దేవుళ్లైపోతారు. ఈ పండు తిన్న రోజే మీ కండ్లు తెరుచుకుంటాయి. మంచి చెడ్డల తెలివి మీకు వచ్చేస్తుంది. ఇది దేవునికి తెలుసు. అందుకని మిమ్మలను మోసం చేసి మీకు అబద్ధం చెప్పాడు. దేవుని ఉద్దేశాలు పవిత్రమైనవి కావు. ఇది సైతాను అబద్ధ ప్రచారం. హవ్వ ఏం చేసింది అంటే, దేవుని వాక్యాన్ని కొంచెం మార్చింది, దానికి కొంచెం చేర్చింది. దేవుని వాక్యాన్ని ఈ విధంగా మార్చి దానికి ఏదో చేర్చి తప్పుడు సిద్ధాంతాలను తెచ్చి ప్రజల చేత ఒప్పిస్తున్నారు కొందరు. ఈ రోజున ఇదే తంతు జరుగుతున్నది. అలా చేయటం నేరం అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కొందరి సిద్ధాంతాలు వెర్రితలలు వేస్తున్నాయి. విమత శాఖలు విస్తరిస్తున్నాయి. ఈ రోజున కొందరు ధర్మశాస్త్రం రక్షిస్తుంది అంటారు. ఒక్క విశ్వాసం మాత్రమే చాలదు, దానికి మరింకేదో చేర్చాలి అనే వితండ బోధలు చేసేవారున్నారు. యోహాను 6వ అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభువు స్పష్టంగా చెప్పాడు, ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచటమే దేవుని క్రియ. విశ్వాసము ఎంత ముఖ్యమో గ్రహించండి. సర్పం దేవుని మాటలను ఖండిస్తున్నాడు. తన మాటలను దేవుని మాటలకు బదులుగా తెచ్చి బోధిస్తున్నాడు. వారి చేత నమ్మిస్తున్నాడు కూడా. విశ్వాసము అంటే దేవుని మాటకు విధేయులవటమే అని రోమాపత్రిక చెబుతున్నది. విశ్వాసము విధేయతకు నడిపిస్తుంది, అవిశ్వాసం అవిధేయతకు నడిపిస్తుంది. అనుమానం కూడా అవిధేయతకే దారితీస్తుంది. ఆదాము హవ్వలు దేవుని వాక్యానికి అవిధేయులైనందుచేత ఎలాంటి దుష్ఫలితాలు వచ్చాయో చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆ వృక్షము ఆహారానికి మంచిదని, కంటికి అందంగా ఉందని, వివేకమిచ్చే రమ్యమైనదని చూచినప్పుడు ఆ స్త్రీ దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా పెట్టింది. అతడు కూడా తిన్నాడు. గమనించండి, సర్పము స్త్రీకి చెప్పి ఒప్పించింది. శరీరాశ వారిలో కలిగించింది. తినటానికి బాగుంది అనిపించింది. కంటికి ఇంపుగా కనిపించింది. మానసికమైన శోధనలో పడిపోయాడు మానవుడు. పైగా అది రమ్యమైనది, వివేకమును పుట్టిస్తుంది. ఇది మత సంబంధమైన ఆకర్షణ. మత్తయి 4వ అధ్యాయం, మార్కు 1వ అధ్యాయం, లూకా 4వ అధ్యాయంలో అచ్చం ఇలాంటి శోధనే యేసు ప్రభు అరణ్యంలో ఎదుర్కొన్నాడని చెప్పబడింది. మొదటి శోధన, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో. ఇది శరీరాన్ని శోధించే పరీక్ష. ఆ పండు ఆహారానికి మంచిది. హవ్వకు శరీరాశ. రెండో శోధన, అపవాది యేసు ప్రభువుకు లోక రాజ్యాలను వాటి ఐశ్వర్యాన్ని ఇస్తాను అన్నాడు. ఇది మానసిక శోధన. ఏదెను తోటలో పండు చూడటానికి ఎంతో బాగుంది. ఇక మూడో శోధన, దేవాలయ శిఖరాగ్రం నుంచి కిందికి దూకు. ఇది మత విషయికమైన శోధన. వివేకమిచ్చే రమ్యమైన ఫలం, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం.
ఈ మూడు శోధనత్రయమై నాడు నేడు విశ్వాసులను ఎదుర్కొంటున్నాయి. సైతాను ఈ మూడింటినీ ప్రయోగిస్తున్నాడు. ఎందరో సైతాను పెట్టే శోధనలకు లొంగి పతనమైపోతున్నారు. 1 యోహాను 2:16 ఈ మూడింటిని భక్తుడు పేర్కొన్నాడు. శరీర శోధన, నేత్రాశ, మానసికం, జీవపు డంబం, ఈ మూడు దురాకర్షణలు తండ్రి వల్ల కలిగినవి కావు. మానవుని హృదయములోనించే ఇవి పుట్టకొస్తాయి. మానవులను ఈ మూడు రంగాలలో పడగొట్టే ప్రయత్నంలోనే ఉన్నాడు సైతాను. ఆదాము హవ్వలను అలానే పడద్రోశాడు. మంచి చెడుగులు మీకు తెలిసిపోతాయి, వివేకవంతులవుతారు, దేవుళ్లైపోతారు అంటూ శోధించాడు సైతాను. 7వ అప్పుడు వారిద్దరి కన్నులు తెరువబడ్డాయి. తాము దిగంబరులమని వారు తెలుసుకున్నారు. అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడాలు చేసుకున్నారు. వారి కన్నులు తెరువబడ్డాయి అంటే అది వారి మనస్సాక్షికి సంబంధించింది. పతనానికి ముందు ఆదాము హవ్వలకు మనస్సాక్షి లేదు. వారు బొత్తిగా అమాయకులు. అమాయకత్వము అనగా చెడుగు అంటే ఏమిటో వారికి బొత్తిగా తెలియదు. మానవుడు మనస్సాక్షికి కర్త కాడు. మనస్సాక్షి మనిషి లోపల ఉండి అతనిపై నేరారోపణ చేస్తుంది. అపరాధ భావన మనిషి లోపల ఉన్న అతని కుడి చెయ్యి లాంటిది. లోపాలను వేలుపెట్టి చూపుతుంది. అపరాధ భావనను మనిషి వదిలించుకోలేడు. దిగంబరులమని వారికి తెలిసిపోయింది. అంజూరపు ఆకులతో కచ్చడములు కుట్టుకున్నారు. ఏదెను తోటలో పేరు చెప్పబడిన చెట్టు అంజూరపు చెట్టే. మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు యాపిల్ చెట్టు అనుకుంటున్నారా? కాదు, దాని పేరేదో చెప్పబడి ఉండలేదు. అంజూరపు ఆకులతో దిశములను దాచుకుందామనుకున్నారు కాని అవి పూర్తిగా వారి దిగంబరత్వాన్ని కప్పజాలవు. వారు తమ అపరాధ భావనను ఒప్పుకోలేదు. తమ పాపాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాము పతనమైపోయినట్లు ఒప్పుకోవడం లేదు. దానికి వారు సిద్ధంగా లేరు. మత విషయికమైన ఆచారకాండ, నిత్యకర్మానుష్ఠానాలు ఉండనే ఉన్నాయి. అన్ని మతాలలోనూ ఒకే తంతు. ఏవేవో కార్యకలాపాలు, పండగలు, తీర్థయాత్రలు ఉంటాయి. సంస్థాగతమైన మతం కొందరి వ్యాసంగం. మతం ఎంత ఉన్నా ఆత్మశుద్ధికి ఉపకరించదు. ఏదో సంఘంలో సభ్యత్వం ఉందిలే అని తృప్తిపడడానికి పనికొస్తాయి అంతే. అంజూరపు చెట్టును యేసు ప్రభువు శపించిన ఘట్టం జ్ఞాపకం చేసుకోండి. మతంతో సతమతమయ్యే వారిని ప్రభువు సునిశితంగా గద్దించాడు. మతమంటే అంజూరపు ఆకుల కచ్చడాలే. పాపాన్ని కప్పిపుచ్చుకునే కృతక ప్రయత్నాలే మతాలన్నీ. మానవుని ఆత్మకు దేవునికి మధ్య ప్రవేశించి తిష్టవేసు కూర్చుంటాడు సైతాను. మనిషిని దేవుడికి దూరం చెయ్యాలనే సైతాను ప్రయత్నం. సైతాను వల పన్ని మనుషులను పట్టేస్తాడు. మనుషులకు తానే దేవుడైపోవాలని సైతాను కోరిక. అదే లక్ష్యంతో సైతాను తీవ్ర కృషి చేస్తున్నాడు. సైతాను ఆదాము హవ్వలను ఏమి చెయ్యాలని పురికొల్పుతున్నాడు? అబద్ధం చెప్పమనే, దొంగతనం చేయమనే? అదేదీ కాదు. దేవుని మాటను నమ్మవద్దని, అనుమానించమని సైతాను ప్రేరేపిస్తున్నాడు. యేసు ప్రభు దగ్గరికి ఒక యువకుడు వచ్చాడు. అతడు ధనికుడు. కాని ప్రభువు మాటను నమ్మలేక విషాదంతో వెళ్లిపోయాడు. సైతాను ప్రజలను శోధించే విధానం ఎలాంటిదో పసికట్టండి. హవ్వ పండును చూచింది, ఆహారానికి బాగుంటుంది అని ఆశించింది. చూడటానికి కూడా ఆ పండు ఎంతో బాగుంది. అది తింటే వివేకం అబ్బుతుందని ఆశించింది. ఈ విధంగా గోధుమల మధ్య గురుగులు విత్తుతూ ఉంటాడు సైతాను. బయట నుంచి శోధనలను లోపలికి రవాణా చేస్తాడు సైతాను. ఆలోచనలను మనిషిలోకి ఎగుమతి చేస్తాడు అపవాది. కాని దేవుని విధానం దీనికి కేవలం భిన్నమైనది. హృదయంలో నుంచి దేవుడు పనిచేస్తాడు. మతం అనేది బయట నుంచి వచ్చి మనిషిని రుద్దుతుంది. దేవుడు మత ప్రమేయం లేకుండా పనిచేస్తాడు. ఆధ్యాత్మికం అయింది నిజంగా మతానికి అతీతమై ఉంటుంది.
క్రైస్తవం అనేది మతం కాదు, క్రైస్తవం అంటే క్రీస్తే. మతాలు ఎన్నో ఉన్నాయి. మతాలేవీ చెప్పలేని మాట యేసు ప్రభువు చెప్పాడు, కొత్తగా జన్మించండి. బాహిరంగా భక్తిని నటించే మతగురువులను ఉద్దేశించి ప్రభువు అన్నాడు, పాత్రలో శుద్ధి ఉండాలి. పైపైన ఎంత తోమితే ఏమి ప్రయోజనం? సున్నం కొట్టిన సమాధులు మీరు. బయటికి తెల్లగా అందంగా కనపడతాయి. అలంకారాలు, పూలు, బుకాయి వాటికి చేరుస్తారు. అయితే లోపల కంపు, మృతుల ఎముకలు. ఎలాంటి చిత్తరువు ఇది! ఆదాము హవ్వల వ్యవహారం చూడండి. తమ పాపాన్ని ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకుంటున్నారు. అంజూరపు ఆకుల కచ్చడాలు కుట్టుకుంటున్నారు. ఇదేమన్నా దర్జీ పనే? ఏదో కొత్త తరహా దుస్తులా? అంజూరపు ఆకుల నాగరికత ఈ రోజున కూడా ప్రవర్తిల్లుతున్నది అనటానికి మేము ఎంతో చింతిల్లుతున్నాము. హృదయంలో ఉన్న పాపాన్ని కప్పిపుచ్చుకునే కృత్రిమ ప్రయత్నాలే ఇవన్నీ. 8-9 వచనాలు. చల్లపూటను ఆదాము, అతని భార్య తోటలో సంచరిస్తున్న దేవుడైన యెహోవా స్వరం విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కున్నారు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి అన్నాడు, నీవు ఎక్కడున్నావు? సోదరుడా, సోదరి, మతం నిన్ను దేవుడి నుండి వేరు చేస్తుంది. ఆదాము దేవునికి దూరమైపోయాడు. ఆదాము దేవుణ్ణి వెతకటం లేదు, దేవుడే ఆదామును వెదకవలసి వచ్చింది. ఆదాము అన్నాడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినై ఉన్నాను, గనుక భయపడి దాక్కున్నాను. అందుకు ఆయన అన్నాడు, నీవు దిగంబరివి అని నీకు తెలిపినవాడు ఎవడు? నీవు తినకూడదు అని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తిన్నావా? అందుకు ఆదాము అన్నాడు, నాతో ఉండడానికి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తిన్నాను. గమనించారా? ఆదాము తన పాపాన్ని ఒప్పుకోవడం లేదు, సమర్థించుకుంటున్నాడు. స్త్రీ మీద నెపం పెట్టడం కాదు. అతడు తాను చేసింది పాపం అని ఒక్క మాట కూడా అనటం లేదు. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో అన్నాడు, నీవు చేసింది ఏమిటి? స్త్రీ అన్నది, సర్పము మోసపుచ్చినందున నేను తిన్నాను. ఈ విధంగా ఒకరి మీద ఒకరు నెపాలు మోపి తాము ఏమీ పాపం చేయనట్లే మాట్లాడుతున్నారు. పైగా తాము చేసిన దానికి బాధ్యత తమకు లేనట్లే నటిస్తున్నారు. మానవుని భవిష్యత్తు విషయమై దేవుడు ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించాడు. అసలు ఈ మానవుడు దేవుని సృష్టి. అయితే సృష్టికర్త నుండి దూరంగా తొలగిపోయాడు. దేవుడు అతని తప్పునకు అతణ్ణి శిక్షించాల్సి వచ్చింది. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో అన్నాడు, నీవు ఇది చేసినందున పశువులన్నిటిలో, భూజంతువులన్నిటిలో నీవు శపింపబడిన దానివై కడుపుతో పాకుతూ బతికినన్నాళ్లు నీవు మన్ను తింటావు. ఈ సర్పము మనము చూచే పాము కాదు, దాని ఆకారమే అప్పుడు వేరు. దాని మీదికి శాపం వచ్చింది. ఇది దేవుని తీర్పు. సైతాను మనిషి మీద ఎంతో దుష్ప్రభావాన్ని చూపాడు. అందుచేత ఈ సైతానుకు తీర్పు. దేవుడిప్పుడు పలికే వచనం ప్రవచనం. దీన్ని మీరు కంఠతా చేసి ఉంచుకోండి. రక్షకుడైన మెస్సీయా లోకానికి రాబోతాడు అనే ప్రవచనమిది. వినండి. ఆదికాండం 3:15 వచనం. నీకును స్త్రీకిని, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలుగజేస్తాను. అది నిన్ను తల మీద కొడుతుంది, నీవు దాన్ని మడిమ మీద కొడతావు. సైతానుకు స్త్రీకి మధ్య వైరం. సైతాను సంతతికి స్త్రీ సంతతికి మధ్య వైరం. స్త్రీ సంతానం అంటే క్రీస్తే. క్రీస్తు మడిమను సర్పం కాటేస్తుంది. సర్పం తలను క్రీస్తు చితగొడతాడు. ఈ వైరం బహుకాలం కొనసాగుతుంది. మంచికి చెడుగుకు మధ్య హోరాహోరీ యుద్ధం. ఈ యుద్ధం బైబిలంతటా ఆద్యంతము మనకు కనబడుతూనే ఉంటుంది. యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. యోహాను శుభవార్త 8:44 వచనం. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు.
మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వానియందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడేటప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. అపవాది అంటే సైతానే. దేవుని బిడ్డలకు సైతాను పిల్లలకు ఎంతో వ్యత్యాసం ఉంది. 1 యోహాను 3:10 ఇదే పోరాటం పేర్కొనబడింది. దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడుతుంది. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమించని ప్రతివాడు దేవుని సంబంధి కాడు. సర్పసంతానానికి స్త్రీ సంతానానికి మధ్య వైరం, విరోధం. ప్రతి విశ్వాసి శోధనలకు లొంగిపోకూడదు. యుద్ధంలో విజయం సాధించాలి. రక్షిత ప్రజలు క్రీస్తునందు ఉన్నారు. సృష్టిలో 3 అంతస్తులున్నాయి: దేవదూతలు, మానవుడు, జంతువులు. జంతువులకు తీర్మాన స్ఫూర్తి లేదు గాని దేవదూతలకు, మానవునికి అది ఉంది. మానవుడు చేసిన తీర్మానానికి అతడే బాధ్యుడు. పురుష సంతానం అని చెప్పబడలేదు, స్త్రీ సంతానం అని చెప్పబడడం కన్యక కన్న కానుపును సూచిస్తుంది. క్రీస్తు కన్యక గర్భవాసాన జన్మించాడు గదా. తోటలో దేవుడు వెదుకుతూ, ఆదామా ఎక్కడున్నావు అని పిలిచాడు. రక్షణ అనగా దేవుడు మానవుని కోసం వెతకటం. మనిషి దేవుని నుండి పారిపోయినప్పుడు దేవుడు మనిషి కోసం వెతికాడు. దేవుని న్యాయం మనిషిని పిలిచింది. ఎక్కడున్నావు అని అడిగింది. దేవుని కంఠం గుర్తించారా? దేవుడు మానవుడి పాపానికి ఎంతో బాధపడుతూ పిలిచాడు. దేవుని పిలుపులో ప్రేమ తొణికిసలాడుతున్నది. దేవుడు విమోచనాత్మక వైఖరితో మనిషిని పిలుస్తూ అన్నాడు, ఆదామా ఎక్కడున్నావు? రక్షకుణ్ణి పంపేందుకే దేవుడు సంకల్పించి సానుభూతితో పిలిచాడు. సోదరా, సోదరి, దేవుని పిలుపు వింటున్నావా? ప్రయాసపడి భారము మోసుకునే సమస్త ప్రజలను ఉద్దేశించి ఆయన పిలుస్తున్నాడు. రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను అంటున్నాడు. ఈ లోకం నిన్ను ఆకర్షిస్తోంది గాని యేసు ప్రభువు నిన్ను అంతకంటే బలంగా ఆకర్షిస్తున్నాడు. మనుష్య కుమారుడు పైకి ఎత్తబడినప్పుడు అశేష ప్రజలను ఆకర్షించుకుంటాడు. యేసు పిలిస్తే నీవు వెంటనే జవాబు చెప్పాలి. భయపడనక్కర్లేదు, వెనక ముందు చూడనక్కర్లేదు. తనను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా యేసు నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. దేవుని పిల్లలమని పిలువబడినట్లు ఆయన మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించాడో ఒక్కసారి చూడండి. ఇది మానవ ప్రేమ కాదు. ఇది ఇచ్చి పుచ్చుకునే ప్రేమ కాదు. దేవుని ప్రేమ, యేసుక్రీస్తునందు దేవుడు బయలుపరచిన దివ్య ప్రేమ, నిర్వ్యాజమైన ప్రేమ. నీవు విన్న ఈ సందేశపు వెలుగులో నీ జీవితాన్ని పరీక్షించుకొని తీర్మానం చేసుకోవలసిందిగా కన్నీటితో నీకు మనవి చేస్తున్నాను. రా, కదలిరా. ప్రభువు నీ కోసమే కనిపెట్టుకుని ఉన్నాడు. నిన్ను చేపట్టడానికి చేతులు చాచి నీవైపే చూస్తూ పిలుస్తున్నాడు. దేవుడు మీకు సహాయము చేయునుగాక. ఆమేన్. సోదరీ సోదరులారా, మన దేవుడు వెదికే దేవుడు, అన్వేషకుడు. ఆదాము హవ్వల పతనం మొదలుకొని దేవుడు నాటి నుండి నేటి వరకు మనలను వెతుకుతూనే ఉన్నాడు. రోమాపత్రిక 3:11 పౌలు అన్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, గ్రహించేవాడు ఎవ్వడూ లేడు, దేవుణ్ణి వెదికేవాడు ఎవ్వడూ లేడు. అందుకే యోహాను శుభవార్త 15:16 యేసు ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్ములను ఏర్పరచుకున్నాను. 1 యోహాను 4:19 యోహానుతో కలిసి మనము చెప్పగలం,
ఆయనే మొదట మనలను ప్రేమించాడు గనుక మనము ప్రేమిస్తున్నాము. దేవుడు మనిషిని వెదుకుతున్నాడు. మనిషిని రక్షించుకోవడానికి వెతుకుతున్నాడు. అయితే ఇదొక గొప్ప సంఘర్షణ, సైతానుతో పోరాటం. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో స్త్రీతో దేవుడు ఏమన్నాడు? నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చిస్తాను. వేదనతో పిల్లలను కంటావు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది. అతడు నిన్ను ఏలుతాడు. ఇది స్త్రీపై దేవుడు విధించిన తీర్పు. ప్రసవ వేదన తప్పదు. ఈ వేదన ద్వారా ఆనందం వస్తుంది. అది దైవ నిర్ణయం. ఈమె వేదన ద్వారానే మానవ సంతతికి కొనసాగింపు. దేవుడు ఆదాముతో అన్నాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దు అని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలాలను తిన్నావు గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసతోనే నీవు బతికినన్నాళ్లు దాని పంట తింటావు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపించి నీకిస్తుంది. పొలమందలి పంట నీవు తింటావు. ఇది పురుషునిపైకి వచ్చిన శాపం. మానవునికి మరణం సంప్రాప్తమైంది. ప్రతి మానవుడు చావక తప్పదు. నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమటోడ్చి ఆహారం తింటావు. నేల నుండి నీవు తీయబడ్డావు. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు. మరణం మానవునిపైకి వచ్చిన దేవుని తీర్పు, శాపం. భౌతిక మరణం అంటే మానవుని ఆత్మ, జీవం, వ్యక్తిత్వం మానవ శరీరం నుండి వేరవటం. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనంలో సొలొమోను అన్నాడు, మన్నైనది వెనుకటి వలెనే మరల భూమికి చేరుతుంది. ఆత్మ దానిని దయచేసిన దేవుని వద్దకు మరల వెడుతుంది. మానవుడు దేవుని పట్ల బాధ్యత గలవాడు. రక్షణ పొందినా నశించినా దేవునికి మానవుడు బాధ్యుడే. పండు తినగానే ఆదాము భౌతికంగా చావలేదు. ఆ తరువాత ఇంకా 900 ఏండ్లు బతికాడు. అయితే దేవునికి అవిధేయుడైన మరుక్షణమే ఆదాము ఆధ్యాత్మికంగా చనిపోయాడు. అనగా దేవుని నుండి వేరైపోయాడు. మరణము అంటే ఎడబాటు. ఎఫెసీ పత్రికలో పౌలు రాశాడు, మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చినవారు. అంటే భౌతికంగా కాదు, ఆధ్యాత్మికంగా వారు చచ్చినవారే, మృతులే. దేవుని నుండి వేరైపోయారు. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరమైపోయాడు. అతడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి పెద్ద కొడుకుతో అన్నాడు, ఈ నా కొడుకు చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు. లూకా శుభవార్త 15వ అధ్యాయం 24వ వచనం. వాడు చచ్చాడా అంటే ఆధ్యాత్మికంగా చచ్చాడు, భౌతికంగా కాదు. తండ్రి నుండి దూరమైపోయాడు. తండ్రి నుండి వేరైపోవటము అంటే చావే. ఇది దేవుని భాష. యేసు ప్రభువు మార్తతో అన్నాడు, నేనే పునరుత్థానమును జీవమును. నాయందు విశ్వాసముంచేవాడు చనిపోయినా బతుకుతాడు. బతికి నాయందు విశ్వాసముంచేవాడు ఎన్నటికీ చనిపోడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. ఇక్కడ మరణం అంటే ఆధ్యాత్మికంగా ఎడబాటు, దేవుని నుండి వేరై దూరమైపోవటం. నిషిద్ధ ఫలం తిన్నప్పుడే మానవుడు ఆధ్యాత్మికంగా చనిపోయాడు. అందుకే అతడు దేవుని నుండి పారిపోయాడు. అంజూరపు ఆకులతో కచ్చడాలు కుట్టుకొని కప్పుకున్నాడు. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఎందుకనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. హవ్వ కయీనును హెబెలును ఏదెను తోటలో కనలేదు. ఆ ఇద్దరూ ఆదాము హవ్వల పతనం తరువాతనే పుట్టారు. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాలు తయారుచేసి వారికి తొడిగించాడు. జంతు చర్మపు చొక్కాలు. అవి తయారవ్వాలంటే జంతువును వధించాల్సిందే. అదే జంతు బలికి ఆరంభం.
అంజూరపు ఆకుల కచ్చడాలను దేవుడు అంగీకరించలేదు. వారికి చర్మపు చొక్కాలు తయారు చేశాడు. ఆదాము హవ్వలు ఏదెను తోట నుండి బహిష్కృతులై వెళ్లిపోతూ ఆ జంతు బలిని చూచారు. అతి పరిశుద్ధ స్థలమందు కృపాసనముపై మోషే ప్రోక్షించిన రక్తానికి ఆధారం, కరుణాధారం. 2 కెరూబులు కరుణాపీఠము నుండి కిందికి ఆ రక్తం కేసి చూస్తారు. దేవుని సన్నిధిలోకి ప్రవేశం ఆ విధంగానే ప్రాప్తిస్తుంది అనటానికి అది పాత నిబంధన సాంకేతిక భాష. అంజూరపు ఆకులు, చర్మపు అంగి, ఈ 2 సంకేతాల వెనుక ఉన్న సత్యాన్ని గమనించండి. దేవుణ్ణి సమీపించాలి అంటే నీ పాపాలు కప్పివేయబడాలి. నీ సత్క్రియలు ఆధారంగా నీవు దేవుని దగ్గరికి రాలేవు. నీవు ఉన్న పాటున వచ్చేయాల్సిందే. అంజూరపు ఆకులతో కప్పుకుంటే దానిని దేవుడు ఆమోదించడు, అంగీకరించడు. మానవుడు తన చేతితో చేసిన పని పనికిరాదు. అంజూరపాకుల దుస్తులను దేవుడు గుర్తించడు. దేవుడే మన పాపాలను కప్పాలి. యేసుక్రీస్తు యొక్క మరణబలి మాత్రమే మన పాపాలను కప్పివేయగలదు. దేవుని ఉగ్రతను తప్పించుకోవాలంటే మానవునికి ప్రత్యామ్నాయ బలి కావాలి. అప్పుడు దేవుడైన యెహోవా అన్నాడు, ఇదిగో, మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యాడు. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలాలను కూడా తీసుకుని తిని నిరంతరము జీవిస్తాడేమో అని అతడు ఏ నేల నుండి తీయబడ్డాడో దానిని సేద్యం చేయటానికి ఏదెను తోటలో నుండి అతణ్ణి పంపివేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అలా చేసి ఉండకపోతే పాపీ చిరాయు అన్నట్లు ఎల్లకాలం పాపంలో మనిషి ఈ భూమిపై ఉండిపోయేవాడు. అప్పుడు లోకానికి పాప భారం మరీ ఎక్కువైపోయేది. దేవుడు ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పు దిశగా కెరూబులను, జీవవృక్షమునకు పోయే మార్గమును కాపలా కాచేందుకు ఇటూ అటూ తిరుగుతున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టాడు. దేవుడు ద్వారాన్ని బంద్ చేయలేదు, అది తెరిచే ఉంది. అయితే జీవవృక్షం ద్వారా ఎవరూ లోపలికి వెళ్లలేరు కాని రక్తబలి ద్వారా మాత్రమే వెళ్లగలరు. మానవుడు వెనక్కు తిరిగి చూస్తే రక్తబలి కనిపించింది. ఇప్పుడు 4వ అధ్యాయంలోకి రండి. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో కయీను హెబెలుల పుట్టుక, కయీనుకు దేవుడు ప్రాయశ్చిత్త మార్గం చూపుతాడు. కయీను తన సోదరుణ్ణి హత్య చేశాడు. కయీను సంతానం నిర్దేవ నాగరికత, సేతు జన్మ మొదలైన వివరాలు వినండి. ఆదికాండం 3వ అధ్యాయంలో పాపము యొక్క వేరు ఉంది. 4వ అధ్యాయంలో పాపము యొక్క ఫలితం ఉంది. పాప ఫలితం ఎంత ఘోరమో ఈ అధ్యాయంలో చూస్తాము. మానవుని అపనమ్మకం, అవిధేయత మూలంగా మానవజాతి అంతటి మీదికి శిక్ష, తీర్పు రావటం జరిగింది. అదే పాప స్వభావం నీకు నాకు ఉంది. ఆదిపితరుడైన ఆదాము స్వభావమే మనందరికీ ఉంది. ఆదాము హవ్వలు కన్న 2 కుమారులను చూస్తే మనకు ఈ చేదు నిజం ఇట్టే బోధపడుతుంది. ఆదాము దంపతులు ఇంకా ఎంతమందినో కన్నారు, కాని వీరిద్దరినే బైబిలు మనకు పరిచయం చేస్తుంది. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని అనుకున్నది, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్నాను. సైతానుతో పోరాటం ఇంతగా పొడిగించబడుతుంది అని ఆదాము హవ్వలు ఊహించలేదు. అందుకే కయీను పుట్టగానే హవ్వ అనుకున్నది, ఇక ఈ పోరాటం ముగిసినట్లే. హవ్వ కయీను తమ్ముడైన హెబెలును కన్నది. హెబెలు గొర్రెల కాపరి, కయీను భూసేద్యం చేసేవాడు. ఈ 2 వ్యక్తులను జాగ్రత్తగా గమనించండి. కొంతకాలమైన తరువాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. కొంతకాలమైంది అంటే సబ్బాతు రోజు వచ్చింది. సబ్బాతు రోజు
దేవుడు విశ్రమించిన రోజు. అది ఆరాధన స్థలం. అక్కడికి అర్పణ తెచ్చాడు కయీను. ఆరాధనను గురించిన ప్రత్యక్షం దేవుడు అప్పుడే ప్రథమ కుటుంబానికి ఇచ్చాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు అదే విశ్వాసమును బట్టి నీతిమంతుడు అని సాక్ష్యము పొందాడు. అతడు మృతి చెంది కూడా అదే విశ్వాసమును బట్టి మాట్లాడుతున్నాడు. విశ్వాసమును బట్టి హేబెలు అర్పణ తెచ్చాడా? అది ఎలాగా? రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తును గురించిన మాట వల్ల కలుగుతుంది. ఈ సంగతి హేబెలు విని ఉంటాడు. లేకపోతే ఆ అర్పణలు తెచ్చి ఉండేవాడు కాడు. విశ్వాసమును బట్టి హేబెలు వచ్చాడంటే వినుట చేతనే అతనికి విశ్వాసం కలిగింది. అయితే కయీను విశ్వాసమును బట్టి వచ్చినవాడు కాడు. కయీను భూఫలములను తెచ్చాడు. అందులో తప్పేముంది? కయీను కూడా మంచి పదార్థాలే తెచ్చాడు. తన పొలంలో శ్రేష్టమైన పంట తెచ్చాడు. అతడు తెచ్చిన అర్పణలో ఎట్టి లోపమూ లేదు. దాన్ని తెచ్చి దేవునికి అర్పించాడు. హెబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు. కయీనును అతని అర్పణను దేవుడు లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఇంతకు కయీను చేసిన తప్పేమిటి? యూదాపత్రిక 11వ వచనంలో కడవరి రోజులను గురించి మాట్లాడుతూ అన్నాడు, వారు కయీను నడిచిన మార్గాన నడిచారు. కయీను మార్గం ఎలాంటిది? కయీను విశ్వాసమును బట్టి రాలేదు. తన స్వంత మార్గాన వచ్చాడు. అది కయీను మార్గమే, విశ్వాస మార్గం మటుకు కాదు. మానవ స్వభావం పాపభూయిష్టమైంది అనే సత్యాన్ని అతడు తెచ్చిన అర్పణలు చూపటం లేదు. దేవుడేమంటున్నాడు? రక్తబలి తేవాలి. రాబోయే విమోచకుణ్ణి తలపింపచేసే బలి కావాలి. దాన్ని ఆధారం చేసుకుని నీవు రావాలి గాని నీ స్వంత పద్ధతిలో రాకూడదు. కయీను తెచ్చిన అర్పణలో మరో లోపం ఉంది. మానవుడు దేవుని నుండి వేరైపోయాడు అనే సత్యాన్ని కయీను అర్పణ వ్యక్తం చెయ్యదు. అంతా బాగానే ఉందిలే అనే ధీమాతో అతడు ఆషామాషిగా అర్పణ తెచ్చాడు. విశ్వమానవ సౌభ్రాతృత్వమని, దేవుడు అందరికీ తండ్రి అని పొడిమాటలు చెబుతారు కొందరు. మానవుని పాపభూయిష్ట స్వభావాన్ని వ్యక్తం చెయ్యరు. సోదరీ సోదరులారా, మానవుడు పాపి అని ఒప్పుకోకపోతే నీ బలులు అర్పణలు దేవుడు అంగీకరించడు. మనం తల్లి కడుపున పుట్టినప్పుడు దేవుని పిల్లలము కాము. దేవుడు మన తండ్రి కాడు. దేవుని పిల్లలము అవ్వాలంటే మనము తిరిగి జన్మించాలి. అది ఆత్మ జన్మం, పరలోక జన్మం. మానవుడు దేవుని నుండి వేరైపోయిన పాపి. ఈ వాస్తవాన్ని, చేదు నిజాన్ని కయీను గుర్తించలేదు అనటానికి అతడు తెచ్చిన అర్పణే సాక్ష్యం. దేవుడు పాపి చేసిన క్రియలను అంగీకరించడు అనే సత్యాన్ని కయీను గుర్తించలేదు. తన క్రియలను దేవుడు అంగీకరించకపోతాడా అనుకున్నాడు. తీతుపత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చెప్పే సత్యం మనం మరువరానిది. మన స్వనీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారా మనలను రక్షించాడు. కయీను హెబెలుల మధ్య వ్యత్యాసం వారు ఎలాంటి వారు అని కాదు, కాని పాపమును గురించి వారి వైఖరి ఏమిటి అనేది అసలు ప్రశ్న. వారు తెచ్చిన అర్పణలను బట్టి వారి మధ్య అంతరం బట్టబయలవుతుంది. ఈ ఇద్దరు వ్యక్తులు అన్నదమ్ములు, ఒకే కుటుంబం నుండి వచ్చారు. ఇద్దరికీ ఒకే తల్లిదండ్రులు.
ఇద్దరూ సమాన వారసులు. ఇద్దరూ ఒకే వాతావరణంలో పెరిగారు. కయీనుకు తాత ముత్తాతల పోలికలు వచ్చాయందామా? అసలు అతనికి తాతే లేడు. హేబెలుకు వాళ్ల అమ్మమ్మ పోలికలంటారా? అతనికి అమ్మమ్మే లేదు. వారికి తాతలు లేరు, నాన్నమ్మలు లేరు. అది మానవతలో ప్రథమ కుటుంబం. వారిద్దరూ ఒకే కుటుంబంలో, ఒకే తల్లిదండ్రుల పెంపకంలో పెరిగారు. వారిద్దరి మధ్య భేదం వారు తెచ్చిన కానుకల్లోనే ఉంది. ఈ రోజున క్రైస్తవ విశ్వాసులారా, ఒక విషయం గ్రహించండి. మనలో ఎవరూ మరొకరి కంటే గొప్పవారు కారు. దేవునికి గారాబు కుమారులంటూ ఉండరు. దేవుడు మన తండ్రి. దేవునికి మనమలు మనమరాండ్రు ఉండరు. ప్రతి వ్యక్తి పాపి. అందరిలాగే నేను పాపిని అనుకోవాలి. పాపికి దేవునికి అర్పించవలసిన బలి కావాలి. ఆ బలి యేసుక్రీస్తే. ఆయనే మనలో ప్రతి ఒక్కరికి ప్రత్యామ్నాయ బలి. రోమాపత్రిక 3వ అధ్యాయంలో పౌలన్నాడు, క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో పౌలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకుంటూ దేవుని నీతికి లోబడలేదు. ఈ వచనంలో ఈ రోజున అనేక మంది యొక్క ఆధ్యాత్మిక చిత్తరువు గోచరిస్తున్నది. స్వప్రయత్నం వల్ల, మత విషయిక వ్యాయామం వల్ల ఇది రాదు. ఏదో సంఘ సభ్యత్వం వల్ల రాదు. దేవుని నీతి సమగ్రమైనది, సంపూర్ణమైనది, కల్తీ లేనిది. ఆ నీతి క్రీస్తు మాత్రమే మనకు ఆరోపించగలడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, యేసు మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడటానికి, అనగా పరిగణించబడటానికి లేపబడ్డాడు. యేసే మనకు బదులు బలి అయ్యాడు. ఆయన మనకు ప్రత్యామ్నాయ బలి. ఆయన పునరుత్థానుడై లేచి మనకు తన నీతిని అనుగ్రహించాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం, మనము క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. పౌలు ఇదే మాట ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాల్లో చెప్పాడు. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. కయీను నీతి అతని స్వనీతి విశ్వాసమును బట్టి కలిగింది కాదు. అయితే హేబెలు యొక్క నీతి విశ్వాసమును బట్టి క్రీస్తు బలియాగము వైపు చూపిన నీతి. ఇది దేవుని నీతి. కయీను, హేబెలు ఇద్దరూ ఆరాధనకై వచ్చారు. ఇద్దరూ ఒకలాగే ఉన్నారు. ఇద్దరూ కవల పిల్లలని కొందరనుకుంటారు. కాదు, కవల పిల్లల కంటే ఇంకా సన్నిహితులు. వారి రక్తం ఎన్నో తరాల నుంచి వారిలో ప్రవహిస్తూ వచ్చింది కాదు. వారే కదా ప్రథమ కుటుంబం. ఆదాము హవ్వల కుమారులు వీరిద్దరూ. వీరిద్దరి సౌశీల్యములో తేడా అందామా? అదీ కాదు. వారు తెచ్చిన కానుకల్లో, అర్పణల్లో ఉన్న తేడాను బట్టి దేవుని సన్నిధిలో ఈ వ్యత్యాసం కొట్టవచ్చినట్లు కనబడింది. విశ్వాసమును బట్టి హేబెలు అర్పణ తెచ్చాడు. కయీను దేవుడు గుర్తించని, అంగీకరించని అర్పణ తెచ్చాడు. అయితే సోదరీ సోదరులారా, దేవుడు కయీనుకు మరో అవకాశమిస్తున్నాడు. ఆదికాండం 4వ అధ్యాయం 6-7 వచనాలు. యెహోవా కయీనుతో అన్నాడు, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమిటి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా? సత్క్రియ చెయ్యని ఎడల వాకిటనే పాపము పొంచి ఉంటుంది. నీ ఎడల దానికి వాంఛ కలుగుతుంది, నీవు దానిని ఏలుతావు. కయీనుకు ఎందుకింత కోపం? తన సోదరుణ్ణి హత్య చేసేంత కోపం వచ్చిందే.
సోదరుణ్ణి చంపాలని కుట్ర పన్నుతూ ఉంటే అది హత్యకు దారితీస్తుంది. కయీను మానవ కుటుంబంలో మొదటి భ్రాతృహంత, సోదరుణ్ణి హత్య చేసినవాడు. సందేశం ఇక్కడ ఆపుదాము. ప్రార్థన. దేవా తండ్రి, నీ వాక్య దర్శనం మా ఆత్మలకు దర్పణం. నీ వాక్యపు అద్దంలో మా నిజస్వరూపం చూపుతున్నావు స్వామి. నీ హెచ్చరికలు పాటించి మా ఆధ్యాత్మిక జీవితమందు అభివృద్ధి పొందునట్లు మాకు సాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.